ఫార్ములా ఈ రేసు కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. మళ్ళీ తెరపైకి అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. దాదాపు ఐ థింక్ ఒక 10-11 నెలలుగా జరుగుతోంది. 2024 డిసెంబర్ నవంబర్ నుంచి ఈ కేసు నడుస్తున్న విషయం మనకు తెలుసు. ఇది ఫార్ములా ఈ రేస్ కేసు. ఇప్పుడు తాజాగా అంటే ఈరోజు అంటే మంగళవారం రోజు ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అండ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి అండ్ కిరణ్ రావు, అట్లాగే ఈ ఫార్ములా కేసుకు సంబంధించిన ఎఫ్ఓ అంటాం ఆయనను, వీళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టు పంపింది ఏసీబీ. అంటే వీళ్ళను ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధించిన అంశంలో గవర్నర్ అనుమతి తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ ఒక రిపోర్టు పంపింది. కేటీఆర్ను ఇప్పటికే ఏసీబీ 4 సార్లు విచారించిన సంగతి మనందరికీ తెలుసు. అట్లాగే అరవింద్ కుమార్ను 5 సార్లు విచారణ జరిపింది. ఒకవేళ అనుమతి రాగానే అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ రిపోర్టు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపుతోంది. గవర్నర్ కనుక అనుమతిస్తే తక్షణం వీళ్లపైన ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అరేంజ్మెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 9-10 మంత్స్గా నేను చెప్పినట్టుగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఈ కేసు ఏమిటి, ఈ కేసు పూర్వాపరాలు ఏంటి అనేది కూడా మనం ఎట్ ఏ గ్లాన్స్ చూడాలి. అంటే మనం ఈ కేసు ఏంటి, అసలు ఈ కేసు పూర్వాపరాలు ఏంటి, ఏ రకంగా ఈ కేసు ఇట్లా కొనసాగుతూ వస్తుంది, ఇందులో ఏ అంశాలు ప్రధానంగా ముందుకు వస్తున్నాయి అనే దానికి సంబంధించి మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే ప్రధానంగా ఫార్ములా ఈ రేస్కు సంబంధించి 2024 డిసెంబర్లో ఆయన ఏం చెప్పాడంటే ఫార్ములా ఈ ఏదైతే రేస్ ఉందో దీనికి సంబంధించి ఈ రేసుకు సంబంధించి డబ్బు చెల్లించాలని నేనే అరవింద్ కుమార్ను ఆదేశించినట్టుగా ఐఏఎస్ సీనియర్ అధికారి అరవింద్ కుమార్ను ఆదేశించినట్లుగా అప్పట్లో చెప్పారు. ఇది ఇప్పుడు 2024 ఐ థింక్ ఇంచుమించు డిసెంబర్లో చెప్పాడు ఆయన. ఎవరు? కేటీఆర్. ఇది కేటీఆర్ మాట. ఓకే, కేటీఆర్ చెప్పాడు, అరవింద్ కుమార్ నేనే చెప్పాను. అంటే మౌఖికంగా అదే విషయాన్ని అరవింద్ కుమార్ కూడా చెప్పాడు. ఎవరికి? ఏసీబీకి చెప్పాడు. అప్పుడు నిజానికి ఎలక్షన్ సమయం నోటిఫికేషన్ కూడా వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ డబ్బులు ఈ రకంగా చెల్లించడానికి వీలు లేదు అని నేను చెప్పినా కేటీఆర్ వినలేదని, ఆయన తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని చెప్పినందువల్ల తాను డబ్బు చెల్లించినట్టు ఎఫ్ఈఓ అదే మన ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన వాళ్లకు పంపించినట్టుగా అరవింద్ కుమార్ ఏసీబీకి చెప్పాడు. కేటీఆర్ అప్పుడు చెప్పింది ఏంటంటే అరవింద్ కుమార్కు డబ్బు చెల్లించాల్సిందిగా నేనే చెప్పాను. అయితే ప్రొసీజర్ ప్రకారం చేయవలసిన అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేదని ఇదే విషయాన్ని కోర్టుకు నేను అఫిడవిట్లో పేర్కొన్నానని కేటీఆర్ చెప్పాడు. తర్వాత హైకోర్టులో ఆయన ఒక పిటిషన్ వేశాడు. ఏమని? ఇది క్వాష్ పిటిషన్ అంటాం, ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. ఒకవైపేమో ఫార్ములా ఈ రేసులో రూపాయి అవినీతి జరగలేదని ఆయనే చెప్పాడు మరి కేటీఆర్. అదే సమయంలో అసలు ఈ కేసుని క్వాష్ చేసేసేయండి, కొట్టిపారేయండి అని హైకోర్టుకు వేస్తే హైకోర్టులో ఆయన ఆశించిన విధంగా తీర్పు రాలేదు, ఆదేశాలు రాలేదు. సరే, రేవంత్ రెడ్డి కాదుగా, రేవంత్ రెడ్డి తాతకు కూడా నేను భయపడను అని ఒక సందర్భంలో చెప్పాడు. అండ్ ఫార్ములా ఈ రేసు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ను సీఎం రేవంత్ రెడ్డి కలిసిన ఫోటోను
తాను బయటపెట్టిన కారణంగానే అఫీషియల్స్ సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా అప్పట్లో కేటీఆర్ ఆరోపణలు చేసిన సంగతి కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా ఆయన అప్పట్లో మాట్లాడిన విషయం మనందరికీ తెలుసు. ఇందులో పైసా అవినీతి జరగలేదు, ఈ మొత్తం వ్యవహారాల్లో రూపాయి గదిగా పైసా కూడా అవినీతి జరగలేదు, కోర్టులో విచారణలో ఉంది కాబట్టి నేను మాట్లాడాను అప్పట్లో అన్నాడు. హైకోర్టులో ఆయనకు అనుకూలంగా రాలేదు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇంకొక సందర్భంలో ఆయన మాట్లాడింది ఏంటంటే, నేను జైలుకు వెళ్ళడానికి భయపడను, ఎందుకంటే కేటీఆర్ చాలా సత్యసంధుడు, సత్య హరిశ్చంద్రుడు కనుక ఆయన సహజంగానే భయపడాల్సిన అవసరం లేదు కూడా నాకు తెలిసి. కేటీఆర్ అన్నాడు, ఆయన ఓపెన్గా ఏం చెప్పాడంటే, నాకు జైలు అంటే భయం లేదు, ఓకే, జైలు అంటే భయం లేదు, అండ్ అరెస్ట్ అంటే అసలు భయం లేదు, నేను అరెస్టు కావడానికి జైలుకు వెళ్ళడానికి నాకు ఎటువంటి భయం లేదు అని ఆయన చెప్పుకున్నాడు. ఏసీబీ విచారణ హాజరు కావడానికి ముందు చాలా సందర్భాల్లో మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పాడు. అండ్ ఏసీబీ విచారణకు హాజరై బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన చాలా వీరోచితంగా, అంటే నేను వేసిన ప్రశ్నలకి ఏసీబీ వాళ్ళు మొత్తం వాళ్ళ మైండ్ బ్లాంక్ అయిపోయింది, వాళ్ళ మొత్తం దిమ్మదిరిగిపోయారని కూడా ఆయన వంది మాగదులు ప్రచారం చేశారు ఇది ట్విట్టర్లో. అదంతా వేరే స్టోరీ. తర్వాత ఆయన సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కాడు. చూడండి, ఒకవైపు ఏమో నేను చెప్పినట్లు సుప్రీంకోర్టుకు కూడా ఎక్కాడండి ఆయన. ఎప్పుడు ఇది సుప్రీంకోర్టుకు వెళ్ళింది? సుప్రీంకోర్టులో 2025 జనవరి, అంటే ఈ సంవత్సరం జనవరిలో ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఆయన ఏం పెట్టాడంటే, హైకోర్టులో తనకు న్యాయం జరగలేదు కనుక ఈ కేసు, అంటే ఈ పిటిషన్ స్వీకరించి ఈ ఏదైతే గవర్నమెంట్ ఏదైతే కేసు పెట్టిందో, ఏసీబీ విచారణ జరుపుతోందో, ఈ కేసు క్వాష్ చేయవలసిందిగా సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేశాడు. కానీ ఫార్ములా ఈ కారు రేసు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేటీఆర్కు సుప్రీంకోర్టు కూడా చుక్కెదురైంది. హైకోర్టు ఆదేశాలు సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. అంటే సుప్రీంకోర్టు కూడా హైకోర్టుతో ఏకీభవించింది. దాంతో కేటీఆర్ ఏం చేశాడంటే తన క్వాష్ పిటిషన్ను విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అండ్ ఇప్పుడు తాజాగా ఏం జరగబోతుందన్న దానిపైన ఇప్పుడు హాట్ చర్చ జరుగుతోంది రాష్ట్ర రాజకీయాల్లో. ఒకటి, బీఆర్ఎస్ పార్టీని అనేక కేసులు వెంటాడుతున్నాయి. దాంట్లో ప్రధానంగా కాళేశ్వరం కేసు మనందరికీ తెలుసు. ఇంకా రిమైనింగ్ అదర్ కేసెస్ కూడా బీఆర్ఎస్ పార్టీని వెంటాడుతున్నాయి. వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలు, అవకతవకలు, స్కాములు, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు విచారణ వ్యవహారాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేసు కేసు మళ్ళీ స్క్రీన్ పైకి వచ్చింది. సో మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం, మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇక ఈ ప్రాసిక్యూషన్కు సంబంధించిన ప్రాసెస్ మొదలైతే కేటీఆర్ను అరెస్టు చేయడం తథ్యమని కొంతమంది న్యాయవాదులు చెప్తున్నారు. సరే, ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్, అట్లాగే రాష్ట్రంలో అనేక ఇష్యూస్ జరుగుతున్నాయి కనుక హీరో కొరత కావచ్చు, మరొకటి కావచ్చు. అందులో భాగంగానే ఫార్ములా ఈ రేస్ కేసును మళ్ళీ దాన్ని దులిపి బయటకు తీశారని చెప్తున్నారు. కానీ ఈ కేసు కొనసాగుతోంది, విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో ఇది ఒక కీలకమైన మలుపుగా నేను భావిస్తున్నా. కీలకమైన మలుపు అంటే విచారణలో ఎవరైతే A1, A2, A3, A4 వీళ్ళు ఉన్నారో వీళ్ళను ప్రాసిక్యూషన్ చేయడానికి సంబంధించి గవర్నర్ అనుమతి అవసరమని ఏసీబీ భావించింది. అందువల్ల గవర్నర్ అనుమతి తీసుకోవాలంటూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏసీబీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో దీని మేరకు ఈ ఇష్యూలో ప్రభుత్వం ఎట్లా గవర్నర్కు పంపిస్తుంది, గవర్నర్ నుంచి ఏ రకమైన మనకు స్పందన వస్తుంది, ఎప్పుడు అనుమతి లభిస్తుంది అనే దాన్ని బట్టి కేటీఆర్ అరెస్టు, జైలు
ఇతర వివరాలన్నీ కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.